హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సంక్రాంతి పండగ వచ్చేస్తుంది గదా! పిండి వంటలు మీరందరూ ఏం చేసుకుంటా ఉన్నారు? నేనైతే కొబ్బరి బూరెలు చేస్తా ఉన్నానండి. చాలా బాగొచ్చినియి. ఇప్పుడు మీరు గూడా అంటే కొబ్బరి బూరెలు చేసుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందరికి ఒక్కోళ్ళకి ఒక్కో రకంగా వస్తాయి గదా! ఎవరు ఎలా చేశారో దాన్ని ఒక్కొక్కళ్ళ మెథడ్ ఒక్కో రకంగా ఉంటది. అందుకని మీరు ఇలాగే చేస్తారా ఏంటి ఒకసారి చూడండి. తెలియని వాళ్ళకి ఇది చూస్తే క్లీన్‌గా అర్థమైపోతది. బియ్యాన్ని ముందుగా 24 గంటల పాటు నానబెట్టుకున్నాను. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం తీసుకుంటే చాలా బాగొస్తాయి. తర్వాత నీళ్ళన్నీ పోయేలాగా వడగిన్నెలో యేసుకున్నాననమాట. ఈ నీళ్ళు పోయినాక మొత్తం నీళ్ళన్నీ పూర్తిగా పోవాలి. దాన్ని నేను మిక్సీ జార్‌లో అంటే ఒక కేజీనే నానబెట్టాను. అందుకని మిక్సీ జార్‌లో యేసుకుని ఎక్కువ ఉన్నాయనుకోండి మనం మిషన్‌కి పంపించొచ్చు. పాత కాలంలో అయితే మనం రోకళ్ళలోనే దంచుకునేవాళ్ళం కదా! అందరూ కలిసి పండగ సీజన్ వచ్చిందంటే రోకళ్ళలో అందరూ కొట్టుకొని ఒకళ్ళకొకళ్ళు అందరూ కూర్చొని హెల్ప్ చేసుకుంటా వంటలు చేసుకునేవాళ్ళు. పండగొచ్చిందంటే ఎంతైనా ఎంత సందడిగా ఉంటది కదా! పల్లెటూళ్ళల్లోనే అప్పుడు పండగ బాగుండేదండి. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో గూడా కొంచెం మారిపోయినియి కదా! అక్కడ కూడా రోకళ్ళ మిషన్లతో ఏయించుకుంటున్నారు. ఈ మధ్య రోకళ్ళ మిషన్లు కూడా తగ్గిపోతా ఉన్నాయి. మామూలు మిషన్‌లోనే ఏస్తున్నారు కదా! మాకు ఇక్కడైతే అసలు రోకళ్ళ మిషన్లే ఉండవండి. అందుకని చెప్పి ఒక తక్కువ క్వాంటిటీ అనుకోండి ఇంట్లోనే నేను మిక్సీలో ఏసేసుకుంటాను. చూడండి కేజీ బియ్యంకి ఇంట్లో వేసుకొని జల్లించుకుంటున్నాను. అది ఎక్కువ క్వాంటిటీ అనుకోండి మామూలు మిషన్‌కే కాతే ఇంత తడి తడి ఏరు ఎట్లైనా సరిగ్గా రావు అవి. అందుకని చెప్పి నేను ఎక్కువగా ఇలానే చేస్తా ఉంటాను. చూడండి ఇలా జల్లిచ్చేసుకొని పిండిని ఒత్తి పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆరిపోకూడదనమాట. మనం ఆరిపోక ముందే పాకం పట్టుకోవాలి. లేదంటే పిండి ఆరిపోయిందనుకోండి అవి సరిగ్గా రావు. అందుకే ఆరిపోక ముందే పాకం తీసుకోవాలనమాట. ఇగో ఈ పైన నూక గూడా మళ్ళీ మిక్సీలో యేసుకొని మళ్ళీ అది గూడా జల్లించుకొని పెట్టుకోవాలి. చూడండి కేజీ పిండి నేను చక్కగా మిక్సీలోనే వేసేసుకున్నాను. ఎక్కువ అనుకోండి బయటికి పంపించాల్సొస్తది. ఇప్పుడు బెల్లం తీసుకొని ఇప్పుడు కేజీ పిండికి కేజీ బియ్యం నానబోసుకున్నాను కాబట్టి ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నాను. నలగొట్టుకొని గిన్నెలో యేసుకొని ఇప్పుడు దాన్ని పాకం పట్టుకోవడానికి ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నాను. పోసుకొని దీన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిపోతా ఉంటే ఆ పాకం మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. కరిగిందా మొత్తం అంటే మొత్తం కరిగిపోవాలి బెల్లం అసలు ఏమి ఉండకూడదు. కొంచెం నురగ నురగ వస్తూ ఉంది కదా, కొంచెం లైట్గా పాకం వస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ తీగ వస్తుంది కదా కొంచెం, అది మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటా ఉండాలి. ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ నీళ్లు పోసుకొని ఈ పాకం దానిలో పోసుకుంటే మనకి ఎంత గట్టిగా రావాలి ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. చూడండి దీన్ని ఇలా కరిగించుకుంటూ కరిగించుకుంటూ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే పాకం మెయిన్ ఇదే కదండి. దేనికైనా అరిసెలకైనా సరే బూర్లకైనా సరే ఇదే కదా. చూడండి ఇలా పోసుకొని చూసామనుకోండి ఇప్పుడు లైట్గా ఉంది అసలు అందులో నీళ్ళల్లోనే కరిగిపోతుంది. అలా తీసుకోకూడదు. ఇంకా గట్టిగా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోకుండా లాస్ట్ దాకా ఊరుకున్నాం అనుకోండి, లాస్ట్లో చూసుకుందాం లేని అంతే ఇంకేముంది బాగా గట్టిగా అయిపోయిందంటే ఇంకా పాకం మనకి కుదరదు. అందుకని పాకం బాగా 2-3 సార్లు చెక్ చేసుకుంటా ఉండాలి. ఇలా ఇలా చూసుకుంటూ ఉంటే చూడండి ఇంకా కొంచెం ఇందాకడ మీద కొంచెం బెటర్గా ఉంది, ఇంకా రావాలన్నమాట. అప్పుడే ఇంకా అవ్వలేదు. ఇలా చూసుకుంటూ ఉంటే మనకు కరెక్ట్గా ఎప్పుడు వస్తుంది అనేది కరెక్ట్గా తెలియదు కదా, చూసుకుంటున్నప్పుడే మనకు అర్థం అవుతుంది. చక్కగా పల్లెటూళ్ళల్లో అంతకుముందు అయితే అందరం చుట్టూ కూర్చొని అందరి తెచ్చుకొని కూర్చొని చేసుకుంటా ఉండేవాళ్ళం కదా, చాలా బాగుండేది. ఇది కొంచెం లైట్గా ముద్దొచ్చింది, ఇంకొంచెం రావాలి, ఇంకో కొంచెం రావాలి. ఇది మరి కొంచెం లేతగా ఉంది, దీని మీద కొంచెం ముదరాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి కొబ్బరి ముందుగా తురిమి పెట్టుకోవాలి, లేదంటే మిక్సీ కేసైనా పెట్టుకోవచ్చు. ఇగో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, చేతికి కొంచెం అందుతుంది అనమాట ముద్ద. ఇప్పుడు ఈయన రెడీ అయిపోయినట్లే. కొబ్బరి ముందుగా మిక్సీ వేసుకొని నేను పెట్టుకున్నాను అనమాట, కొంచెం తురిమైనా పెట్టుకోవచ్చు. ఈ కొబ్బరిని ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. చూడండి కొబ్బరి వేసేసుకున్నాను. వేసేసుకొని దీన్ని కలుపుకొని దీనిలో మళ్ళీ కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది మంచి ఫ్లేవర్ కోసం. చూడండి కొబ్బరి కూడా ఈ పాకంలో కొంచెం ఉడకాలి, అప్పుడే కొబ్బరి పాడవకుండా ఉంటుంది. కొంచెం ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, నేను పచ్చి కొబ్బరి వేసాను, మన ఇష్టం అనమాట. ఇదిగో చూడండి యాలక్కాయల పొడి వేసుకున్నాను, వేసుకొని బాగా కలుపుకుంటా ఉన్నాను. ఇది కలుపుకుంటూ తర్వాత పిండి కొంచెం కొంచెంగా పోసుకుంటా కలుపుకోవాలి, ఒక్కసారిగా పోయకూడదు అనమాట. అంటే మనకి ఎంత పోసుకోవాలనేది కరెక్ట్గా తెలియదు. వేసుకొని అందుకే ఇద్దరు ఉండాలని నేను ఫస్టే చెప్పాను కదా, ఇద్దరుంటే ఒకళ్ళు పిండి పోస్తూ ఉంటే ఒకళ్ళు కలబెడతా ఉంటే బాగుంటుంది. లేదంటే ఇక పిండి మళ్ళీ ఉండలు కడతా ఉంటుంది,
కొంచెం కొంచెం పోసుకుంటూ మనం ఒక్కళ్ళమే అంటే ఇప్పుడు నేనైతే మాత్రం రాత్రిపూట చేస్తున్నాను కాబట్టి నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. మామూలుగా అయితే ఒకళ్ళు పోస్తా ఉంటే ఇంకొకళ్ళు కలబెడతా ఉంటే బాగుంటుంది అనమాట. చూసారా ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ మన కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఇలా చూసుకో అంటే పాతకాలంలో అంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసేవాళ్ళం కాబట్టి అంతమందిని కూర్చొని చుట్టుపక్కల అందరం కలిసి కూర్చొని చేసాను. ఇప్పుడు అన్నిన్ని ఎవరు చేస్తారని చేసినా కూడా ఎవరు తింటున్నారు చెప్పండి? ఎవరు తిన్న కూడా తినలేదు. ఈ రోజులో స్వీట్లు తినకూడదని, అందులో ఈ జనరేషన్ పిల్లలు అసలు అదేమంటే వెయిట్ పెరిగిపోతాము, స్వీట్లు తినకూడదు అలానే ఈ చాలా మందికి హెల్త్ కాన్షియస్ బాగా ఎక్కువైపోయింది. అందుకని ఇప్పుడు మా ఇంట్లో ఈ కేజీ చేసినా కూడా అసలు తినటానికే గొడవ చేస్తారు. అమ్మో స్వీట్లు చేసావు అసలు వెయిట్ పెరిగిపోతాం అని చెప్పి. అందుకని చెప్పి చేసింది కూడా మళ్ళీ కొంచెం ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వటం అలాగా చేస్తూ ఉంటాము. ఎక్కువ తినటానికి ఏదో మనకు అలవాటు అయిపోయింది కాబట్టి చేసుకోకుండా ఊరుకోలేక ఏదో చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో చేసినా కూడా తినేవాళ్ళు లేరండి, అలా ఉంది. చూసారా ఇలా కలుపుకుంటూ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే మళ్ళీ మనం వేసుకున్నప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి. అలాగని బాగా లూజ్గా ఉంటే అవి రావన్నమాట మళ్ళీ. చూసారా కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకోవాలి, మనం చెక్ చేసుకుంటా ఎంతవరకు సరిపోతుంది. అది ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది, ఎందుకంటే వేడిది మనం చేయి పట్టలేదు కదా. అందుకని చెప్పి కొంచెం ఆరేదాకా కొంచెం సేపు వెయిట్ చేస్తే ఈ లోపు అది గట్టి పడిపోద్ది అనమాట. చూసారా ఇలా కలుపుకుంటూ ఇలా. అందుకే ఇంకోళ్ళు ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా హెల్ప్ ఉంటే తీసుకోండి. ఇలా ఒక్కొక్కళ్ళ చేయటం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా చూసుకుంటూ కొద్దిగా అవసరమైతే మళ్ళీ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. పిండి ఇలా ఫ్రెష్గా తీసుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయి, చక్కగా టేస్ట్ కానీ ఎంత బాగా వస్తాయి. ఇది ఒకవేళ మనకి వెంటనే చేయటానికి కుదరకపోతే ఇలా పాకం బట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత అయినా చేసుకోవచ్చు. పిండి కూడా ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే పిండి కూడా జల్లిచి ఒత్తి పెట్టుకున్నాం కదా, దాన్ని డబ్బాలో పెట్టుకొని గట్టిగా ఒత్తేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఆ రోజు కనుక కుదరకపోతే తర్వాత మరుసటి రోజు కానీ ఎప్పుడైనా ఇంకా చేసుకోవచ్చు, బాగానే వస్తాయి నాకు. లాస్ట్ టైం ఇది మిగిలిపోతే అరిసెలు చేసిన తర్వాత మిగిలిపోతే వాటిని చేసి పాల తాలికలు కూడా చేసుకున్నాను, అవి కూడా బాగా వచ్చినాయి అనమాట. ఇది చూసారా లాస్ట్లో ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకుంటే, చూసారా మాది ఆవు నెయ్యి ఎల్లో కలర్లో ఉంది, చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కొంచెం ఆరేదాకా ఉంచుకున్నాను అనమాట. ఆరిన తర్వాత చూసారా ఇలా ఉండొస్తుంది. ఇలా ఒక కవర్ మీద ఒత్తుకొని ఏం చేసుకొని వేసేసుకోవటమే. సరే ఇలా ఒత్తుకొని దీన్ని ముందుగా నూనె వేడి చేసి పెట్టుకోవాలి బాండీలో. ఆ నూనె ఇక పక్కన కాగుతూ ఉంది, ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి. నూనె ఆల్మోస్ట్ కాగిపోయింది. ఇప్పుడు నూనెలో వేయటానికి రెడీ అయిపోయాను చూడండి. కాగింది కదా, పొగలు కూడా వస్తున్నాయి చూడండి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరి హైలో పెడితే తొందరగా కాలిపోతుంది, లోపల ఉడకదనమాట సరిగ్గా, పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి 2-3 అలా వేసుకుంటే కొంచెం అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అందులో ఇద్దరు ఉన్నారనుకోండి, కొంచెం ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు చూసుకోవచ్చు దగ్గరుండి. ఒకళ్ళే ఉన్నప్పుడు ఏంటంటే ఇవి ఒకటిదానికోటి అంటుకొని ఒక్కోసారి సరిగ్గా రాకుండా పగిలిపోతుంటాయి. అందుకని చెప్పి ఒక్కొక్కటే వేసుకుంటే బెటర్. చూద్దామని 2 వేసాను ట్రయల్ కోసం, ఒకసారి 3 కూడా వేసి చూశాను, అంటుకుపోతున్నాయి. అందుకని చెప్పి నిదానంగా, ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు కదా, నిదానంగానే వేసుకోవచ్చు కానీ ఇది ఒక్కొక్కటే వేసుకుంటున్నాను. కానీ ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి, చాలా బాగా వస్తున్నాయి. అసలు ఆ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి, చాలా చాలా బాగుంది. చూడండి అలా పొంగుతుంది, బాగా పొంగుతాయి. ఎంత బాగా పొంగుతున్నాయి చూసారా. ఇది ఇలా పొంగిని అంటే ఆ టేస్ట్ బాగా వస్తుంది, లోపల కూడా బోల్ వస్తుంది అనమాట బాగా. చూడండి ఎంత బాగా పొంగినాయో. ఆ కలర్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ ముదురు రంగు రాకూడదు, ఈ కలర్తో తీసేసుకోవాలి. మరి కొంచెం మరీ లేత రంగు వచ్చిందంటే సరిగ్గా కాలవు. అందుకని చెప్పి కొంచెం ఇలా మీడియంగా ఇలా రావాలి. వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, నూనె మీద పడకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఒక్కోసారి గబక్క జారిపోతూ ఉంటుంది అనమాట, అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటే నిదానంగా కొంచెం టైం పట్టినా కూడా చాలా బాగా వస్తాయి, లేదంటే ఒకదానికోటి అంటుకొని అవి కూడా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారా ప్రతి బూర కూడా చక్కగా పొంగుతుంది, ఎంత బాగా పొంగుతుందో చూడండి. అని ఇంత బాగా పొంగితే లోపల చక్కగా బోల్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్టు. కలర్ ఈ కలర్ సరిపోతుంది, బాగా మంచి కలర్ వచ్చేసింది.
ఇంకా వీటిని తీసి కొంచెం ముందు టిష్యూ మీద వేసేసుకుంటే ఆ నూనె పీల్చేస్తుంది. తర్వాత దాన్ని తీసుకొని మనం బాక్స్లో వేసేసుకోవచ్చు కొంచెం ఆరిన తర్వాత. మళ్ళీ ఇలాగే అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి నిదానంగా వేసుకుంటే బాగా కాలితే బాగా చక్కగా వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా బాగా వస్తున్నాయి కదా. ఇది మీరు ఇలాగే చేస్తారా, ఇదే స్టైల్లో చేస్తారా? ఇలా కాతే కొందరు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, ఏదైనా వేసి చేసుకోండి. పండక్కి ఈసారి నేను అరిసెలు చేయకుండా ఇలా బూరెలు చేశాను అనమాట. చాలా బాగా వచ్చినాయి, చాలా అందరికీ కూడా బాగా నచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటే మీకు టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకెందుకంటే ఆలస్యం, ఇప్పుడు తెలియని వాళ్ళైతే ఇది చూసి ఇలాగే చేసేసుకోవచ్చు. మీరు రేషన్ బియ్యం లేవు అనుకుంటే మామూలు బియ్యంతో అయినా చేసుకోవచ్చు. నాకు రేషన్ బియ్యంతో చేశాను. కొంచెం ఎక్కువసేపు నానితే 24 గంటల పాటు నానబెట్టాను అనమాట. ఎక్కువసేపు నానితే బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా చాలా బాగా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చక్కగా ఇప్పుడు అరిసెల కంటే కూడా బూరెలు ఇష్టపడే వాళ్ళు చాలా మంది. నాకు కూడా ఎందుకు అరిసెల కంటే కూడా బూరెలే చాలా ఇష్టం అండి. చూడండి చాలా బాగా వచ్చినాయి. ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. వీడియో మీకు నచ్చింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.